హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెర్రీ ఫ్యాషన్ వరల్డ్. ఇప్పుడు షేప్ బెల్ట్ను ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే ఇలా డబుల్ ఫోల్డింగ్ ఉండేలాగా క్లాత్ను ఫోల్డింగ్ చేయండి. ఆ తర్వాత వచ్చేసి ఈ చివరను హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ను డ్రా చేయండి. అలాగే కొలత బ్లౌజ్ తీసుకొని పొడవును మార్కింగ్ చేసుకోండి. ఇలా ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఖర్చుల కోసం వెళ్ళిపోతుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచుకు మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఇలా స్ట్రైట్గా లైన్ను డ్రా చేసుకోవాలి. ఎవరికైనా సరే మనకు ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ కోసం అయితే 3.5 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 3 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లను కలుపుకుంటూ ఇలాగా ఫస్ట్ డౌన్ చేసుకొని ఆ తర్వాత ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ వెంట కట్ చేయాలి.